బ్లాక్ మెయిలరు నాకు ఛార్జ్ షీట్ ఇవ్వడం ఏంది? నన్ను నిన్న నేను చాలా రోజుల నుంచి 15 రోజుల నుంచి వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పేసి నేను ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డితో గురించి మాట్లాడతలేను గత 20 రోజులుగా. నిన్న మునుగోడుకు వచ్చి ఇక్కడ ప్రజల హృదయాల్లో ఉన్న మనిషిని, నిత్యం కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి నేను ఇక్కడ కష్టాలు అందరినీ ఆదుకుంటున్నా గత 13 సంవత్సరాలుగా నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి. అటువంటి వ్యక్తిని మునుగోడు గడ్డ మీద నేను అమ్ముడు పోయినా అని చెప్తావా? అసలు సిగ్గు శరం ఏమైనా ఉంటే కొడంగల్లో ఓడిపోతే మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేయాలి. మల్కాజ్గిరిలో ఎందుకు చేసినావు? టీడీపీ పొత్తు పెట్టుకొని నువ్వు ఎంపీ పదవికి వచ్చినావు. కొడంగల్లో సిగ్గు లేకుండా ఓడిపోయి మహబూబ్ నగర్ ఎంపీ చేయకుండా మల్కాజ్గిరిలో చేసి మునుగోడుకు వచ్చి నేను పోనీలే అని చెప్పి గత 20 రోజులు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మునుగోడు గడ్డ మీద వచ్చి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందని చెప్తున్నావు అంటే 20,000 కోట్లకు సిగ్గుశరం ఉందా? నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. హైదరాబాద్ సిటీలో 100 మంది పేర్లు చెప్తారు. ఒకరి దగ్గర 10 కోట్లు, ఒక దగ్గర 5 కోట్లు, ఒక దగ్గర 20 కోట్లు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నువ్వు డబ్బులు సంపాదించే చరిత్ర అనేది. టీడీపీ పార్టీని ఖతం చేసి చంద్రబాబు నాయుడిని ఖతం చేసి కాంగ్రెస్కి వచ్చి డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకొని నన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా మీదకి రెచ్చగొడతావా? కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. యాక్చువల్గా ఉన్న పరిస్థితిలో కేసీఆర్ని ఓడించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది కాబట్టి సోనియా గాంధీ అంటే గౌరవం ఉన్నా సరే రాహుల్ గాంధీ ఒక్క మాట అనకుండా పార్టీకి పదవికి రాజీనామా చేసి కేవలం కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం బతకాలి. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని వెండగట్టొచ్చు, కుటుంబ పాలన దింపొచ్చు, కుటుంబ పాలనని అంతమొందించిన ఒక ఏకైక కారణంతో నేను పదవికి రాజీనామా చేసిన, పార్టీకి రాజీనామా చేసిన తప్పితే ఇలాగా స్వార్థం కోసం అని చెప్పి పదవుల కోసం అని చెప్పి నేను పార్టీలు మారే వ్యక్తిగా 4 పార్టీలు మారిన వ్యక్తివి. కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని 20 ఏళ్ళు తిట్టరాని తిట్లు అనరాని మాటలు అన్న వ్యక్తివి నా గురించి మాట్లాడుతున్నావు అంటే ఎంత పోయే కాలం వచ్చింది? ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి, చెప్తున్నా నీకు చరిత్ర తెలుసు. నువ్వు ఎవరెవరితో తిరుగుతావు, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. మనం అడిగేది మన ఓట్లు. మనకు 2018లో 97,000 ఓట్లు ఈడ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆస్తి 97,000 ఓట్లు. ఆ 97,000 ఓట్లు మన ఓట్లు తెచ్చి మనం డబ్బలు వేసుకుంటే 40,000 మెజార్టీతో గెలుస్తాం. ఆ ఎల్ల 22,000తో గెలిచినాం. కానీ ఇవాళ మన 97,000 ఓట్లు మనం తెచ్చుకుంటే మనం 40,000 ఓట్లతో గెలుస్తాం. అందుకే ఇక్కడ కార్యకర్తలకు మన బలం మనకు తెలుస్తలేదు, హనుమంతుని బలం హనుమంతుని కూడా తెలియలేదంట. రాముడు చెప్తే గానీ ఆయనకు అర్థం కాలే ఆయన బలం ఏందో. ఇవాళ పెద్దలు ధర్మరాజు జానారెడ్డి గారు ఇక్కడ మనకు ఉండి స్ఫూర్తినిచ్చి దశ దిశ ఇస్తున్నారు. వారి సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు మనం ప్రతిరోజు 2 గంటలు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 7 నుంచి 8 వరకు ఉదయం మన గల్లీలో ఉండే మన పాలెల్లో, మన ఇంట్లో, మన అన్నదమ్ముల్లో, మన దోస్తులో 1 గంట సేపు మన బస్తీలో తిరగాలి. సాయంత్రం వ్యవసాయం నుంచి వచ్చినాక 6 నుంచి 7 వరకు 1 గంట మన బూత్లో తిరిగితే 100% 1,00,000 ఓట్లు వస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ మునుగోళ్ళు ఉన్నోళ్ళు నారాయణపూర్ పోవాల్సిన పని లేదు, చౌటుప్పలు ఉన్నోళ్ళు నారాయణపూర్ రావాల్సిన పని లేదు, లేకపోతే చండూరులో ఉన్నోళ్ళు ఇంకొక దగ్గరకు పోవాల్సిన మర్రిగూడకు పోవాల్సిన పని లేదు. ఏ మండలంలో ఉన్న నాయకులు ఆ మండలంలో, ఏ బూతులు ఉన్న కార్యకర్తలు ఆ బూతుల పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట పార్టీ కోసం ఒక 100 రోజులు సమయం ఇస్తే 100% ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఉన్నదల్లా చేయాల్సిందల్లా మీరందరు మీ వ్యవసాయ పనులు చేసుకొని, మీరందరు మీ ఉద్యోగాలు చేసుకొని, మీరందరు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని, మీరందరు మీ పోడు భూములకు కొట్లాడుకుంటూనే, మీరందరు భూ నిర్వాసితుల యొక్క హక్కుల కోసం పోరాడుతూనే మన బస్తీలో, మన గల్లీలో, మన కాలనీలో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట సమయం ఇస్తే కాంగ్రెస్ను ఓడించే శక్తి ఆ మోడీకి లేదు, ఈ కేడీకి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ ఛార్జ్ షీట్లో చాలా అంశాలు ప్రస్తావించినాం. ఇవన్నీ ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వైఫల్యాలు, ఎన్నికల హామీల వైఫల్యాలు,
రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేసిండ్రో ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి 2021 వరకు మీ మాజీ శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేసిందా, లేకపోతే 2009 నుంచి 2022 వరకు వారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సేవలు చేసిండ్రా? ఇక్కడున్న ప్రజలను అడగండి. ఎంపీ టికెట్ ఇచ్చినాం, ఓడిపోతే మొదటిసారి గెలిపించుకున్నాం, రెండోసారి ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. ఎమ్మెల్సీ ఉండంగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళా 1,00,000 ఓట్లేసి మీరే గెలిపించారు. ఎమ్మెల్యేగా ఉండంగానే సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాం, అన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాం, జడ్పీటీసీ టికెట్ ఇచ్చినాం. అన్ని రకాల ఎన్నికలలో పోటీ చేయడానికి వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్వం దారబోసిండ్రు. తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాగా మోర్చి ఆ మాజీ శాసనసభ్యుడిని గెలిపిస్తే ఇవాళ ధర వలికింది. మీరు 97,000 ఓట్లు వేసారు. ఈ 97,000 ఓట్లు మోడీకి ఎంత కమ్మిండే? 22,000 కోట్లకు అమ్మిడు. ఒక్క ఓటు ఎంత కమ్ముడు పోయింది? 2 లక్షలకు అమ్ముడు పోయింది. ఒక్కొక్క ఓటు 2 లక్షలకు అమ్మిండు. 2 లక్షలకు అమ్మినోడు 2,000 5,000 ఇక్కడ ఖర్చు పెట్టడా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ ఆయన ఖర్చు పెడుతున్నాడు, సర్పంచ్లం కొంటుండు, ఎంపీటీసీలం కొంటుండు అంటారు, పోతారు. మునుగోడుకు నిధులు వస్తే నా రాజీనామా చేస్తే అన్నాడు. నేను ఇక్కడ చాలా మంది మిత్రులు, మీ ఊర్లో రోడ్లకి ఏమన్నా నిధులు వచ్చినాయా? మీ ఊర్లో రైతు రుణమాఫీకి ఏమన్నా నిధులు వచ్చినాయా? మీ డబల్ బోర్డర్ ఇండ్లకి ఏమన్నా నిధులు వచ్చినాయా? మీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి ఏమన్నా నిధులు వచ్చినాయా? మరి రైతులకు నిధులు రాలే, ఊర్లకు రోడ్లు రాలే, విద్యార్థులకు ఫీజులు రాలే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలే. కానీ మీరు ఓట్లేస్తే గెలిపించిన సర్పంచ్కో ఎంపీటీసీకో 40 లక్షలు 50 లక్షలు కీసలకు వచ్చినాయి. అవునా? గా వాళ్ళ కోసమానే మనం బతుకుతున్నది. వాళ్ళకి 40-50 లక్షలు ఇయ్యనికనా ఓట్లేపించింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.